మనం సంఘంలో ఉండి అబ్రహాము నడిపింపులో ఉంటున్నామా, సొంత నడిపింపులో వెళుతున్నామా? అబ్రహాము నడిపింపులో బలిపీఠం ఉంటుంది, అబ్రహాము నడిపింపులో కార్యాలు ఉంటాయి, అబ్రహాము నడిపింపులో దేవుని మాట ఉంటుంది, అబ్రహాము నడిపింపులో స్తుతి చెల్లిస్తూ ఉదయకాలం సాయంకాలం బలిపీఠం కట్టి ఆరాధన చేయటం ఉంటుంది. కానీ కొన్ని ఇళ్లలో అంటే సంఘం అనే సహవాసంలో ఉన్న వాళ్ళకు లోతు లక్షణాలు ఉంటాయి, కానీ అబ్రహాము లక్షణాలు ఉండవు. లోతు లక్షణం ఏమిటి తెలుసా? ఎగిరెగిరి చూస్తాడు ఏ ఊరు బాగుంది, ఎగిరెగిరి చూస్తాడు ఎంత ముడుతుంది, ఎగిరెగిరి చూస్తాడు ఏ పక్క బాగుంది, ఎగిరెగిరి చూస్తాడు ఎవరు నా పక్షాన ఉంటారు. అంటే తన జీవితంలో నేను దేవుని చూడాలి, దేవుని మాట వినాలి, బలిపీఠంగా అట్టాలి, ప్రార్థన చేయాలి, నన్ను నడిపించిన వాడు నడిచాడుగా ఆ నడిపింపులో నేను ఉండాలి అని ఆలోచన లేదు. సొంత నిర్ణయాలతో బలిపీఠం లేని బతుకు బతికాడండి. నేను ఒక సేవకుడిగా చెప్పనా, ఏ ఇంట్లో బలిపీఠం ఉండదో ఆ ఇల్లు పరిస్థితి బైబిల్ లేఖనం ప్రకారం దురవస్థలో నిలబడతారు.